ఈ ధనుస్సు రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. వీరు సాధ్యమైనంతగా దైవారాధనలో గడపటం వల్ల కొంచెం మానసిక ప్రశాంతతను పొందుతారని చెప్పవచ్చును. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో, తమ ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇక్కడ గురు వీక్షణ ఉన్నా కూడా శని వీక్షణ కూడా ఉంది ఈ రాశిపై. దీన్ని నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, ఈ డబుల్ ట్రాన్సిట్ విషయం. కాబట్టి ఈ ధనస్సు రాశి వారికి కొంచెం ఓవర్లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది, బర్డెన్ అనేది ఎక్కువగా ఉంటుంది ధనస్సు రాశి జాతకులకు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు చాలా ఎలా అంటే ఒకవైపు గురువు, ఒకవైపు శని, ఈ రెండు ఇంపాక్ట్ చూపడం వలన ఒక అడుగు ముందుకు వేస్తారు, ఒక అడుగు వెనక్కి వేస్తారు. ఒక అడుగు ముందుకు పడితే ఆటోమేటిక్గా ఇంకో అడుగు వెనక్కి పడుతుంది. ఈ ఫైట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఈ ఇద్దరి వీక్షణ ఉన్నంత కాలం ఈ ఫైట్ అనేది ఉంటుంది. ముందుకు వెళ్తుంటారు, వెనక్కి వస్తుంటారు, ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కి. ఇక ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా వెసులుబాటు కొంచెం ఉంటుంది, భయపడాల్సిందేమీ లేదు. అలాగే ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉన్న వారి విషయం ఇప్పుడే చెప్పాను. అలాగే విద్యార్థులైతే కనుక ఫోకస్డ్గా ఉండండి, ఫోకస్ పెంచుకోవాలి, ఇంకా పెరగాలి ఫోకస్, ఇంకా ఫోకస్డ్గా ఉండాలి. అయితేనే మీరు మీ టార్గెట్స్ని రీచ్ అవుతారని గమనించగలరు. ఈ ధనస్సు రాశి జాతకులకు ఓవరాల్గా చూసుకుంటే ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఈ ధనస్సు రాశి జాతకులు ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణ చేయటంతో పాటు శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.